నాకు దారి చూపిస్తావా? Look, it's going higher. It looks beautiful this year. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎంత రియలిస్టిక్గా ఉందో. మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ఛానల్లో ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ ఏఐ వీడియో చేసేటప్పుడు ముందుగా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో చూద్దాం. టైం వేస్ట్ చేయొద్దు అసలు. ఓకేనా? మరి నేను క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. సెర్చ్ బార్లో ఫ్లో అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేసేయండి. ముఖ చిత్రం ఎలా వస్తుంది. నా మెయిల్ అడిగితే నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ న్యూ ట్యాబ్ని క్లిక్ చేసేయండి. కింద యారో మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ పైన టెక్స్ట్ వీడియో ఉంది కదా, క్లిక్ చేసేయండి. ఒకసారి చూడండి, టెక్స్ట్ వీడియో. ఓకే, ఇప్పుడు మా స్టోరీ కోసం గూగుల్లోకి వెళ్ళేసి చాట్ జీపీటీని ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను అనుకున్నా కదా, ఫస్ట్ మనం చూసిన వీడియో ఉంది కదా చిన్నది పాపది, ఆ స్టోరీ మైండ్లో అనుకొని ఇక్కడ టైప్ చేసిన ఒక స్టోరీ ఇవ్వమని ఆటోమేటిక్గా స్టోరీ జనరేట్ చేసిస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూడండి. అలాగే కొద్దిగా బూస్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. బాగుంది బాగలేదనేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా బూస్ట్ ఇవ్వండి ప్లీజ్. ఏదైనా సరే మనం ఫస్ట్ స్టెప్ నుంచి పైకి ఎక్కాలి, కానీ పైనుంచి ఎప్పుడైనా సరే కిందకి రావద్దు. ఎందుకంటే బాగా ఆలోచన చేయండి. ఏఐ వీడియో క్రియేట్ అనేది జనరేట్ చేసేది విధానం చాలా రకాలుగా ఉన్నాయి. టెక్స్ట్ నుంచి వీడియోకి వెళ్ళాలి, తర్వాత ఫోటో నుంచి వీడియోకి వెళ్ళాలి, వీడియో నుంచి వేరే ప్రాంప్ట్ రకరకాలుగా ఉంటాయి. ఇందులో అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఓకే, మనకి స్టోరీ వచ్చేసింది చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చే స్టోరీని కాపీ చేసుకుందాం. చూడండి బాగా, ఇక్కడ మనం ఫస్ట్ వచ్చే బిట్ని స్టోరీని ఒక సన్నివేశాన్ని కాపీ చేసుకుందాము. కాపీ చేసేసుకొని మళ్ళీ ఫ్లో టాపిక్ వచ్చేసేద్దాం. ఇక్కడ టెక్స్ట్ వీడియో కాడ పేస్ట్ ఇవ్వాలి. అది పేస్ట్ ఇచ్చాం కదా, సైడ్ ఏరో మార్క్ని క్లిక్ చేసేయాలి. చూడండి, క్లిక్ చేసాం కదా, దగ్గర జూమ్ చేస్తున్నాం. చూడండి, మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వీడియో జనరేట్ అవుతూనే ఉంది. కొన్ని సెకండ్లోనే మనకి వీడియో జనరేట్ అయిపోయింది. చూసారు ఎంత అద్భుతంగా వచ్చిందో. చూస్తూ ఉండండి, దాన్ని డౌన్లోడ్ చేద్దాం వీడియోని. చూస్తూనే ఉండండి, వీడియో ప్లే అవుతుంది కదా. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. మనం మైండ్ సెట్లోనే పెట్టుకోవాలి. దేన్నైనా స్టోరీ అనుకున్నామంటే ఖచ్చితంగా చేయగలగాలి. డౌన్లోడ్ చేస్తున్నాను. అలాగే మీరేం చేయాలంటే ఫస్ట్ మనం ఒక స్టోరీ అనుకున్నామంటే మైండ్లో పెట్టుకొని ఒక 1 వీక్లో స్టోరీని కంప్లీట్ చేసేటట్టు కంటిన్యూగా ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు ఒక గ్రోత్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ బిట్ని కాపీ చేసుకుందాం. సేమ్ ఇప్పట్లాగే మళ్ళీ ఫ్లోకి వెళ్ళాలి, అక్కడ పేస్ట్ ఇవ్వాలి, సైడ్ యాడ్ మార్క్ క్లిక్ చేసేయాలి. చూడండి ఒకసారి, ఇక్కడ పేస్ట్ ఇచ్చేయాలి, యారో మార్క్ ఇస్తున్నా. మొత్తం వీడియో జనరేట్ అయితేనే పైన మనం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. బాగుంది బాగలేదని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది. అలాగే స్టెప్ బై స్టెప్ మీకు ఖచ్చితంగా నేను వీడియో అందిస్తూనే ఉంటా. చాలా వరకు మీకు అర్థమయ్యేలా చెప్తుంటా, ఖచ్చితంగా తెలుగులోనే చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఒక స్టోరీని మైండ్లో పెట్టుకొని చాట్ జీపీటీ సాయంతో ఖచ్చితంగా ఒక షార్ట్ ఫిలిం కానీ, ఒక వీడియో సాంగ్ కానీ, ఏదైనా సరే
మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ తీసుకొని కానీ ఫాలో అవ్వగలిగితే ఎట్టి పరిస్థితుల్లో మనం మంచి అవుట్పుట్ తీసుకొని మంచి హెచ్డి క్వాలిటీతో వీడియోకి తయారు చేసుకో. వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఎలా వచ్చిందో మీ వీడియో ఒకసారి కామెంట్లో చెప్పడం నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ share and subscribe my channel.